హలో గైస్ అందరికి వెల్కమ్ టు ద డే 10 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లావ్. ఈరోజు నేను చేసిన వర్కౌట్ వచ్చేసి షోల్డర్ అండ్ లెగ్స్ అనమాట. ఇక వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ అయితే కంపల్సరీ. ఇంకా వార్మప్ లోనే కొద్దిగా హిప్ మొబిలిటీ అండ్ మూవ్మెంట్స్ చేసిండే. ఎందుకు ఈ హిప్ మొబిలిటీ మూవ్మెంట్స్ అంటే మన లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు హిప్ ఇన్వాల్వ్మెంట్ అంటే పెల్విక్ రీజియన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎందుకు ఈ మూవ్మెంట్స్ చేయాలంటే కొద్దిగా ఇంజరీ కన్సర్న్ ఉండొద్దు అంటే ఈ మూవ్మెంట్ మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేసిండే. చెస్ట్ గానీ షోల్డర్ గానీ ట్రైన్ చేసేటప్పుడు ఈ మొబిలిటీ ఎక్సర్సైజెస్ కంపల్సరీ. మన షోల్డర్ లో 3 డెల్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ డెల్ట్, రేట్ డెల్ట్, లాటరల్ డెల్ట్ అని. మనం వర్కౌట్ చేసేటప్పుడు ఏ మసిల్ మీద వెయిట్ పడుతుంది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఆర్నాల్డ్ ప్రెస్. ఈ ఆర్నాల్డ్ ప్రెస్ చేయడం వల్ల మన ఫ్రంట్ డెల్ట్ ఇంకా లేటరల్ డెల్ట్ మీద వెయిట్ తెలుస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ ప్లేట్ తో ఫ్రంట్ రైజెస్. ఈ ఫ్రంట్ రైజెస్ చేయడం వల్ల మన ఫ్రంట్ డెల్ట్ మీద వెయిట్ తెలుస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ బెంట్ ఆన్ ఫ్లైస్. ఈ డంబుల్ బెంట్ ఆన్ ఫ్లైస్ చేయడం వల్ల మన రేట్ డెల్ట్ మీద వెయిట్ తెలుస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ హై పుల్స్. దీంట్లో మన కంప్లీట్ డెల్ట్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి వెయిటెడ్ స్ట్రక్స్. ఈ వెయిటెడ్ స్ట్రక్స్ లో మన అప్పర్ ట్రాప్స్ ఇంకా మిడిల్ ట్రాప్స్ మీద వెయిట్ తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే లెగ్స్ స్టార్ట్ చేసిండే. లెగ్స్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పెండులమ్ స్క్వాట్. ఈ పెండులమ్ స్క్వాట్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పెండులమ్ స్క్వాట్ లో మన క్వాడ్ మసిల్స్ ఇంకా హ్యామ్స్ట్రింగ్ మసిల్, కాఫ్ మసిల్ అన్నిటి మీద వెయిట్ తెలుస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లంజెస్. ఈ లంజెస్ లో మన క్వాడ్ మసిల్స్ ఇంకా హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ మీద వెయిట్ తెలుస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సుమ్మో స్క్వాట్స్. ఈ సుమ్మో స్క్వాట్స్ వల్ల అడక్టర్స్ ఇంకా హ్యామ్స్ట్రింగ్ మీద వెయిట్ తెలుస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ కాఫ్ రైజెస్. ఈ కాఫ్ రైజెస్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మసిలో కాఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ మసిల్. నెక్స్ట్ వేరియేషన్ టిబిఆర్ రైజెస్ తో నా వర్కౌట్ ఎండ్ చేసిండే. ఇంకా వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ మాత్రం చాలా కంపల్సరీ బిగులు. ఎందుకంటే ఈ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ డే కి సోర్నెస్ అంతగా ఉండదు. మీరు కూడా వర్కౌట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా స్ట్రెచ్చింగ్ చేయడం మాత్రం మానకండి.